हैदराबाद येथील 9 मार्च रोजी होणाऱ्या अखिल भारत पद्मशाली संगमच्या अधिवेशनासाठी सोलापुरातील महिलांना आमंत्रण देण्यासाठी हैदराबाद येथून युवजन महिला संगमच्या सचिवा श्रावंती आटीपामुला सोलापुरातील श्री मार्कंडे मंदिरात आल्या होत्या। तेव्हा एबीपीएस युवजन संगमचे अध्यक्ष श्रीनिवास संगा, ज्ञाती संस्थेचे अध्यक्ष सुरेश फलमारी, महाराष्ट्र सचिव यशवंत इंदापुरे यांच्यासह महिला पदाधिकारी, एबीपीएस उपाध्यक्षा सरिता वडनाल, सचिवा संगीता इंदापुरे, माधवी अंदे यांच्यासह बहुसंख्य महिला उपस्थित होते। పద్మశాలి ఉమెన్స్ బై బర్త్ చాలా టాలెంటెడ్। సో నేను ఏమంటున్నానంటే ఎవరైనా సరే మనము ఖాళీగా ఉండకుండా మనం ఏంటి మన పద్మశాలి సంఘం కూడా 1921లో స్టార్ట్ అయింది యాక్చువల్గా మన అఖిల భారత పద్మశాలి సంఘము। అప్పట్లోనే ఈ దొరలు పెత్తందారులు వీళ్ళందరూ ఉంటుండే అప్పట్లోనే పోరాడి బట్టల కాంచి కూడా పోరాడి ఈ సంఘాన్ని స్థాపించారు అఖిల భారత పద్మశాలి సంఘం। అయితే మీ అందరికీ నేను ఈ రోజు వచ్చాను ఏంటంటే రేపు 17వ అఖిల భారత పద్మశాలి మహాసభ మన ప్రెసిడెంట్ అఖిల భారత పద్మశాలి సంఘం ప్రెసిడెంట్ కందరెడ్ల స్వామి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్లో నాంపల్లి ఎగ్జిబిషన్లో చాలా పెద్ద ఎత్తున దాదాపు 20,000 మంది అనుకుంటున్నారు। సో మీరు కూడా ఆ సభకి తప్పకుండా ప్రతి ఒక్కరు రావాలి। మీ అందరికీ కూడా నేను దగ్గరుండి మరీ చూసుకుంటాను, మీరందరూ ఖచ్చితంగా రావాలి। మనము అన్ని రంగంలో ముందున్నాం నిజానికి, కానీ రాజకీయ రంగంకి వచ్చేసరికి వెనకబడిపోతున్నాం। నిజంగా ఈ దేశంలో మనం 2వ స్థానం పద్మశాలి చాలా ఎక్కువ మంది ఉన్నాం। సోలాపూర్లో చాలా మంది ఉన్నారు, హైదరాబాద్లో కంటే కూడా సోలాపూర్లో ఎక్కువ మంది ఉన్నారు యాక్చువల్గా, కానీ రాజకీయ పదవులు వచ్చేసరికి మనకి తక్కువ ఉన్నాయి। ఎప్పుడైతే మనకి రాజకీయ పదవులు మనము సాధించుకుంటామో అప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు సరితక్క చెప్పింది ఇవి కొన్ని కావాలి మనకు అన్నప్పుడు మనకు అక్కడ మన గురించి మాట్లాడేవాళ్ళు మట్టి కాడైనా మనోళ్ళు ఉండాలి అని అంటాం కదా, అట్లా మనోళ్ళు ఉండాలి అక్కడ అసెంబ్లీలో పార్లమెంట్లో మనోళ్ళు ఉండాలి, అప్పుడు మన సమస్యలు వాళ్ళకి అర్థమవుతాయి। కాబట్టి మనం అందరం పద్మశాలి అందరం లేడీస్ అయినా జెంట్స్ అయినా అందరము యూనిటీగా ఉండి మన హక్కులని మన పదవులను మనము సాధించుకోవాలనేది నా కోరిక। మీరందరూ కూడా మన పద్మశాలి వాళ్ళు ఎవరైనా కర్టెన్స్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా మన వాళ్ళకి సపోర్ట్ చేయండి దగ్గరుండి। మధ్య సమాధానం తీసుకుంటారు అన్ని సమాధానం ఆంధ్రలో పోటీ ఎట్లా ఉన్నది, అక్కడ అందరు వతందారులు ఉన్నారు, కార్ఖానదారులు ఉన్నారు, शेतकरी ఉన్నారు, అందరూ నడుస్తుంది। तरी पण ఇక్కడ శాంతాబాయి కనకట్టి, రాజీబాయి దస్తి, సరస్వతి మా వడ్నాల అక్క వీళ్ళందరూ నగరసేవకులు అయినారు। అప్పుడు మనది అంతా ఇక్కడ 2 నీళ్ళు ఉండే, బ్యాంక్ ఉండే, అంతా మంచిగా ఉండే, ఇక్కడ మన మహిళా బ్యాంక్ ఉండే, ఆడలేదు బ్యాంక్ ఉండే, ఇక్కడ ఇందిరా మహిళా బ్యాంక్ అని కాలంతరని కారణంతో అవన్నీ బంద్ కొట్టి దాని దగ్గర ఇప్పుడు సినిమాకు అన్నాక తొడం అయితేనే సంఘటిత అవుతారు। ఇప్పుడు ఈ అధివేశన మాధ్యమంతో అందరూ సంఘటిత అవుతారు, ఇట్లానే సంఘటిత కావాలి। కానీ ఇప్పుడు వచ్చే నగర సేవకుల పట్ల 20 నగర సేవకులు వస్తారు, అందులో 10 ఆడవాళ్ళు పద్మశాలు కావాలి మనం। దాని దగ్గర మేము న్యాయతంతో మేము ప్రయత్నం చేస్తాం, మీరు మీకు చేయాలి, మీకేమన్నా అడగడం ఉండదు మీరు మాకు చెప్పాలి। మేము మా మాధ్యమంతో మా అన్ని పక్షాలతో సంబంధం మంచి ఉన్నది, మాకు ఇచ్చిన 4 గంటలని भाजप सेना कांग्रेस या पक्ष पार्टी पार्टी तिరిగి చూపిస్తాం। ఇంతనే మీరు అందరూ మంచి పని చేయాలి అని మీరు అందరూ హైదరాబాద్కి రావాలని ఇట్లన్నీ పద్మశాలి నాయకులు తీసుకుంటారు। ఇలా మనం అందరము హైదరాబాద్కి వెళ్ళి మన యువ సచివాన్ని మీకు నిమంత్రణ చేయడానికి వచ్చింది। హైదరాబాద్కి వెళ్ళి యువక సంఘటన మహిళా సచివ్ ఆల్ ఇండియాది నేను హైదరాబాద్ పోయినప్పుడు మన సంఘటన ఏమున్నది తెలుగు అఖిల భారత్ పద్మశాలి సంఘంది, ఆడ మన మహిళా టీం చూసి నాకు అక్షరశः ఆశ్చర్యమైంది। వాళ్ళు ప్రత్యేక పండుగ ఒక పండుగ లెక్క చేశారు। ఏంటి ఇప్పుడు మన ఇల్లు నడచదంటే మగోళ్ళకు పిల్లలకు సంస్కారం నేర్పింది ఆడోళ్ళే। నాది మీ అందరితో వినంతి ఉన్నది कि మన సోలాపూర్లో ప్రత్యేక గల్లీలో మహిళా వర్గ అందరు एकत्र అయ్యి బయట ఊరికి ఎట్లయితే కార్యక్రమం చేశారు ఇడవి సోలాపూర్లో మన మహిళా శక్తి ఎదురుగా రావాలని నేను మీ అందరితో అపేక్ష చేస్తున్నా। అని మనం అందరం అవర్జోన్ పద్మశాలి సమాజ అధివేశనకు పోవాలి। మనకి ఏంటి మన పిల్లలు ఇలా ఎన్నో మంది నేర్చిళ్ళు, ఇలా మీకు కాలేజా మన స్కాలర్షిప్ ఉందని ఇట్లా ఎన్నో ఘటనలు కొట్లాడి తెచ్చిళ్ళు సమాజ్ కోసం మందిని ముంగట పోయి వాళ్ళు ముంగట పోయేటప్పుడు మనం వెనకకెళ్ళి సపోర్ట్ సిస్టమ్ అయితేనే మన సమాజ్కి వచ్చే అర్థంలో వాళ్ళు లోకప్రతినిధి ఎదురుగా పెట్టి అది క్లియర్ చేసుకుంటారు। దానికి మహిళా శక్తి సోలాపూర్లో ముంగట రావాలి, ఎందుకంటే 50% ఆరక్షణ మహిళలకు నగర సేవకు దాని దగ్గర యాక్టివ్ మహిళ ఉంటేనే సోలాపూర్ మన ఆడోళ్ళు మన సమాజం ముంగట అవుతుంది అని మీ అందరి స్రవంతి అక్క వచ్చినందుకు మీరందరూ వచ్చి వాళ్ళకి ఇంత మంచి మాన్ సన్మాన్ సత్కరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు।